అది పైకి ఎక్కుతుంది మాయ నువ్వు పట్టుకోండి లల్లి ఫోటో డాడీ తీసి ఫోటో చూడండి ఎలా మీరే ఫోటో తీయమ్మా మీరు కూడా వేయించుకోండి అంకుల్. హలో గాయ్స్, ఒంగోలు ఎగ్జిబిషన్ పెట్టారంటే నేను వచ్చాను పిల్లలతో సరదాగా. డాడీ వాళ్ళ బంధు కదా, మమ్మల్ని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళాలంటే ఒంగోలు ఎగ్జిబిషన్ వచ్చింది కదా అని నేను వచ్చాను. కానీ ఇక్కడ ఎంట్రీ టికెటే 100 రూపాయలు అనగానే ఇదేందిరా బాబు 100 రూపాయలు ఏంది, ఎంట్రీ టికెట్ ఏంది, ఇదివరకు యాక్చువల్లీ 40, 50 ఇదే కదా ఎంట్రీ ఫీజు అని అనుకున్నాను. బట్ 100 రూపాయలు అనుకుంటున్నామే కానీ ఎంట్రీ అవ్వగానే మనకి ఇక్కడ కొంచెం జూలో మాదిరిగా కొంచెం జంతువులను అయితే పెట్టడం జరిగింది. జంతువులు, పక్షులు, అలానే ఫిష్, ఇంకా టన్నల్ అయితే బాగుంది, అండర్గ్రౌండ్ వాటర్ టన్నల్. సరే ఏమేమి ఉన్నాయో ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆస్ట్రిచ్ అయితే కనపడింది ఎంట్రన్స్లో మనకి. ఆ తర్వాత చూస్తే కొన్ని లవ్ బర్డ్స్ అండ్ చిలకలు ఇవన్నీ చాలా రకాలు అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనం ఒకరోజు జూమ్ చేసి చూస్తే ఇక్కడ కొన్ని రకాల చిలుకలు అయితే మనకి ఉన్నాయి. పెద్ద రేర్ అయినవి ఏం కాదు కానీ ఇవన్నీ మనం ఇక్కడ తగిలినాయి మనకి. కాకపోతే ఒంగోలు ఇదే ఫస్ట్ టైం ఇలా పెట్టడం. ఇక అక్కడి నుంచి కొంచెం ముందరకు వస్తే మనకి ఏదో చిన్న చిన్న కోల్డ్ టైప్ ఏదో పక్షులు అయితే కనబడటం జరిగింది. సరే దీన్ని దాటుకొని మళ్ళీ ఇంకొకరు ముందలకి వెళ్ళేసి చూస్తే ఇక్కడ మనకి చిలుకలు, లవ్ బర్డ్స్ ఇలాంటి చిలుక జాతికి సంబంధించినవే మళ్ళీ అయితే పెట్టడం జరిగింది. ఇలానే మనకి 2-3 బోన్లు అయితే ఇలానే చూపించడం జరిగింది. పిల్లలైతే ఏదో కొత్తగా ఉంది ఒంగోలులో ఇప్పటిదాకా లేదు కదా అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందలకు కానీ వస్తే మనకి కలర్ఫుల్ చిలకలు, అంటే కొంచెం మనకి ఇప్పుడు గ్రీను ఇవే చూస్తుంటాం కదా, ఇంకొంచెం వెరైటీగా వీళ్ళు చిలకల్ని కొంచెం డిఫరెంట్గా అయితే చూపించడం జరిగింది. ఆల్రెడీ జూలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి మాత్రం మేమేం కొత్త అయితే ఏమి కాదు. ఇక అక్కడి నుంచి ఇంకొకరు ముందరకు వస్తే కోడి జాతికి సంబంధించినవి పెట్టడం జరిగింది. గిన్నె కోళ్ళు ఇదేదో చూడండి, తల్లి ఏదో తరుగుతూ ఉంది పిల్లని, ఏం చేసిందో మరి. ఇక అలానే ఇంకొంచెం ముందరకు వస్తే మనకి ఉడుము ఐడియా ఉంది కదా, ఉడుములు అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. ఏదో దీంట్లో ఏదో బంధించి పెట్టంత అవసరం అయితే లేదు, కానీ ఇక్కడ కదా అందరూ చూస్తుంటారు అని చెప్పేసి వీళ్ళు ఏదో రెండు మాత్రం ఉడుములు మనకి చూపించడం అయితే జరుగుతుంది. ఈ ఉడుము పిల్లలు ఇది అయిపోయిన తర్వాత వీటిని దాటుకొని మళ్ళీ మనం కొంచెం ముందరకు వస్తే కోళ్ళు, ఏదో అడవి కోళ్ళు అంటున్నారు కానీ ఇదేం నాకంత అడవి కోళ్ళు లాగా అయితే ఏమీ కనిపించలేదు. నార్మల్గా ఏదో మన మధ్యన తిరిగే కోళ్ళలాగా నాటుకోళ్ళు టైప్లో కనిపించినాయి. సో ఇంకొకరు ముందలకి వెళ్తే మనం ఇక్కడ చూడండి, ఇది ఏదో ఉడత జాతికి సంబంధించింది, ఏదో కొత్త ఉడతలాగా ఉన్నది అవుతుంది. ఇది ఒకటి కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఏదో అడవి ఉడత అంట, అడవుల్లో తిరుగుతాయి అంట ఇవి. మనం ఇంతవరకు మనం మామూలుగా నార్మల్ ఉడతలు ఏ జూలో చూసినా కానీ పెద్దగా డిఫరెంట్ అయింది కాదు. కాకపోతే ఇక్కడ కొంచెం ఒకరు డిఫరెంట్గా అయితే కనపడింది అడవి ఉడత అనేది. సో ఇంకా అక్కడి నుంచి దానికి కొంచెం ఫ్రంట్లోకి వస్తే ఇక్కడ ఆర్ట్ గ్యాలరీ పెట్టినట్టుగా ఫోటోలు పెట్టారు చూడండి. జనాలు అయితే ఉన్నారు క్రౌడ్గా బాగానే. ఇక్కడ కొంచెం మన ఏంటని చూస్తే ఇది ర్యాబిట్, కుందేలు, ఏదో మనం చూడనట్టుగానే ఏదో కొత్తగా ఏదో బోనులో పెడుతున్నట్టు పెట్టారు. వీటికి అంత ఇంపార్టెన్స్ అయితే లేదు ఇక్కడ, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇవి చూసేసి ఉంటాం కాబట్టి. సో ఇదిగో ఇక్కడండి మెయిన్, ఇక్కడ శ్వేతనాగు సినిమా ఐడియా ఉంది కదా, అంటే తెల్లపాము. ఈ తెల్లపామును మాత్రం ఇక్కడ ఈ సర్వే చేసే అతను మాత్రం ఒకతను మన చేతుల మీద పెట్టి అందరినీ తాకిచ్చేలా చేసి చూపిస్తున్నాడు. ఓన్లీ వైటు, చిన్నపిల్ల, ఇది పెద్దదేం కాదు. అలాగే అందరూ పెట్టుకుంటున్నారని మనం వీడియో తీస్తూ ఉన్నాము. సో ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి భయపడిపోతుంది, భయపడిపోయింది. మళ్ళీ అందరూ సెల్ఫీ అన్ని ఫొటోస్ తీసుకుంటున్నారు. సో ఈ విధంగా తెల్లపామును అయితే మన భుజాల మీద మన చేతుల మీద వేసి ఇతను కొంచెం సేపు ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తున్నాడు. సో ఇది
అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ పాప అయిపోయింది. ఇదిగో ఇక్కడ ఈయన కెమెరాకి అడ్డం ఉంటున్నారు, మీరు ఆపోజిట్కి రండి అని చెప్పి అతని చేతికి అయితే పెట్టడం జరిగింది. సో ఇంతలోకి నేను కూడా ఇక మనం అందరూ పెట్టుకుంటున్నారు, మనం ఎందుకు వేయించుకోకూడదని చెప్పేసి నేను పాముని చేతి మీద వేయించుకుందామని చెప్పేసి నేను రావడం అయితే జరిగింది. ఇక్కడ అదిగో ఈయనకి తీసేశాడు, ఇప్పుడు నాకైతే వేయబోతున్నాడు ఈయన. సో నేను అలా చేతి మీద వేయగానే అది మళ్ళీ అది దానికి ఏదో నా స్కిన్ ఏదో నచ్చినట్టుంది, నా స్కిన్ మీద ఎగబాడుకుంటూ వస్తుంది. ఓ నా మీద తిరుగుతుంది చూడండి అని చెప్పేసి నా వైపు తిరుగుతుందని చెప్పాను. అంతలోకి అతను తీసేసాడు. సో అందరూ చేశారు కదా అని నాకు కొంచెం ఎక్సైట్మెంట్ అనిపించింది పాముని పట్టుకోవటం. ఇక నేను మళ్ళీ ముందలకి వీడియోలోకి సాగుతూ కొన్ని రకాల ఇక్కడ పక్షులు అయితే ఉన్నాయని చెప్పేసి మళ్ళీ ఏమేమి ఉన్నాయా అని చెప్పేసి చూస్తే ఇవి కొంచెం ఏదో చిలుక జాతికి సంబంధించినవి, ఇవి కూడా కొంచెం కలర్ఫుల్గా ఉన్నాయి. సో అలానే విధంగా ముందలకి ఇంకొకరు ముందలకు పోతుంటే వీళ్ళని దాటుకొని ముందలకు వెళ్ళాను. వీళ్ళని దాటుకొని ముందలకు వెళ్తే కొంచెం పక్షులే ఉన్నాయి, చిలకల టైపే ఇందాక చూపించాను కదా, సేమ్ అదే ఆపోజిట్ డైరెక్షన్లో కూడా ఇక్కడ పెట్టడం జరిగింది కొన్ని రకాల రామచిలుకలను అయితే. సో మళ్ళీ ఇంకొకరు ముందలకు వస్తే ఇక్కడ లవ్ బర్డ్స్ ఉంది. లవ్ బర్డ్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. వరసన అలా మనకి పెట్టారు. ఇదిగో జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. లవ్ బర్డ్సేను. ఈ లవ్ బర్డ్స్ని దాటుకొని ఇంకొకరు ముందరకు వేస్తే ఇంతలోకి మావాడు ఏందో అలిగాడు. ఏందిరా అలిగేవరా ఏందిరా అంటే, మీరైతే స్నేక్ని పేపించుకున్నారు, నాకేపీ లేదు అని అలిగాడు మావాడు. సో మళ్ళీ మావాడు ఎందుకు అలగటం అని చెప్పేసి, రారా నిన్ను కూడా ఎత్తుకొని పోయి వేపిస్తానని చెప్పేసి వాడిని తీసుకొని పోయాను. వాడిని తీసుకొని పోతే నాకు టెన్షన్ ముందల, వీడు ఎలా ప్రవర్తిస్తాడో ఏందో అది చేతుల మీద వేసుకున్నాక అని చెప్పేసి. సో మళ్ళీ మనం ఈ గైడ్ దగ్గరికి అయితే వచ్చాము. మళ్ళీ అంతలోకి ఎవరు హ్యాండ్ మీద వేసుకున్నాడు చూడండి. ఈ పాప ఇందాకటి నుంచి మాత్రం తెగాడావుడి చేసేస్తుంది ఆ పాము వేయించుకొని. మరి ఒకసారి తీపించుకుంది, మరి చాలేదో ఏమో, మళ్ళీ నేను వేయించుకుంటానని చెప్పేసి వస్తుంది. సరే నేను అంతలోకి మా బుడ్డోడిని చేయి మీద వేసుకున్నాను. ఇది బాడీ మీద వేసాడు అతను. ఈసారి బాడీ మీద వేయగానే మా వాడేదో కొంచెం టెన్స్ ఫీల్ అయ్యాడు, కానీ నేను చెప్పగానే వాడు ఇంకా ఫీల్ అయిపోయాడు. వాడు కమ్మగా ఇంకా ఎంజాయ్ చేయడం మొదలు పెట్టేశాడు. ఇప్పుడు చూడండి, ఇంకా మా వాడు రాజకీయ నాయకుడు మొదలు ఏదో తెల్లకండవాగానే భుజాన వేసుకొని రాజకీయ నాయకుడు చేయి ఊపినట్టు ఊపుతున్నాడు పామును మెళ్ళ వేసుకొని. సో వాడి ఎక్సైట్మెంట్ కూడా తీరినాక మళ్ళీ నేను కెమెరా చేతికి తీసుకొని మళ్ళీ ముందుకు సాగటం అయితే జరిగింది. మా వాడి సంతోషానికి ఆనందానికి అవధులైతే లేవు. సో ఈ విధంగా ఈ ఎంట్రన్స్ టికెట్ 100 రూపాయలు అని అనుకుంటున్నా, కానీ కొంచెం వస్తే ఇది 100 రూపాయలు పెద్ద ఇష్యూ అయితే కాదు. కానీ ఇక్కడి నుంచి ఇంకా ముందలకి అయితే పోతే ఇంకా వాటర్ టనల్లోకి వెళ్ళటం జరుగుతుంది. మనం చాలా బాగుంది. నేను పర్సనలీ ఓకే, ఐఎమ్ సాటిస్ఫైడ్. ఓకే, 100 రూపాయల టికెట్ అంటే ఇది పెద్ద ఇదేం కాదు. ఇది చూశారు కదా, మనం మకావో అంటాము. ఈ మకావో పక్షి మాట్లాడగలదు మనం ట్రైనింగ్ ఇవ్వగలిగితే. సో ఇక్కడ కొన్ని రకాల చిలుకలు చెప్పాను కదా, ఈ చిలుక జాతికి సంబంధించినవి కొన్ని రకాలైతే వీళ్ళు ఎక్స్పోజ్ అయితే చేశారు. సో అలాగే కొంచెం ముందరికి వెళ్తే ఇక్కడ ఇంకొక రకమైన చిలుకలు అయితే ఉన్నాయి. ఎక్కువ ఆల్మోస్ట్ చిలుక జాతికి సంబంధించినవి అయితే పెట్టడం జరిగింది ఇక్కడ. లవ్ బర్డ్స్, చిలుకలు, ఈ మొత్తం ఈ జాతికి సంబంధించినవి పక్షి జాతుల్లో. సో కొంచెం ఇంకొకరు ముందరికి వెళ్తే మనకి ఈ పికాక్స్, చిన్న పికాక్స్ కాదు కానీ గిన్నె కోళ్ళు అన్నారు చూసారా, గిన్నె కోళ్ళు. ఆ గిన్నె కోళ్ళు జాతికి సంబంధించిన కొన్ని కోళ్ళని అయితే ఇక్కడ ఉంచడం జరిగింది. ఇవన్నీ మనం ఆల్రెడీ చూసేసే ఉంటాం, మనకు అరుదుగా కాకుండా మనకు రెగ్యులర్గానే కనపడుతుంటాయి. ఇది ఇక్కడ చూడండి, వైట్ నెమలి అంట, ఇది వైట్ పికాక్, బట్ రెక్కలు అయితే లేవంట, ఇంకా చిన్నదంట ఇది. ఈ వైట్ పికాక్ అన్నారు. ఈ వైట్ పికాక్ని దాటుకొని ఇంకా మనం ముందరకు వెళ్దామని చెప్పేసి ముందరకు సాగటం అయితే జరిగింది. ఈ వైట్ పికాకే అనుకుంటున్నాను కానీ దానికి రెక్కలు లేవంటున్నారు. మరి పూర్తిగా అయితే అర్థం కాలేదు వైట్ పికాక కాదా అని నాకు. సో ఇక్కడ చూడండి, ఇదేదో ఒక కోడి జాతికి సంబంధించిన దాన్ని ఇంకో దాన్ని పెట్టడం జరిగింది. కోడి జాతికి సంబంధించింది ఇక్కడ చూడండి, ఇది మరీ విచిత్రం. మనకేదో ఫారెన్ కోడిని తెచ్చి బోన్లో పెట్టి వీళ్ళు ఏదో పెద్ద అదేదో గొప్ప జాతి అయినట్టు పెట్టారు. సో ఇంకొకరు ముందరకు వస్తే
ఇవన్నీ పెద్ద మనకి తెలియనివి కాదు, మనకు రెగ్యులర్గా ఒంగోలులో కూడా కనపడే చూసిన వాళ్ళే అందరూ. ఇక ఇక్కడితోటి ఈ ఎగ్జిబిషన్ అంటే పక్షిశాతికి సంబంధించిన ఎగ్జిబిషన్ అంతా ఇంక ఇదేను. ఇక్కడ చూడండి జనాలు మొత్తం ఉన్నారు. ఇక మా పిల్లలైతే ఇక చెప్పేదేముంది, పిల్లలు కదా, వాళ్ళ అల్లరికి అవధులు లేవు. ఇక అక్కడి నుంచి దాటుకొని ఇదిగో అసలైన దానికి వస్తున్నాం. అండర్ వాటర్ టన్నల్ జలకన్యల పక్షుల షో అని ఇక్కడ మనకి మామూలుగానే బోర్డు అయితే పెట్టడం జరిగింది వాళ్ళు. ఇక్కడ మనం దీంట్లోకి ఇప్పుడైతే ఎంటర్ అవుతున్నాము. ఇది అండర్గ్రౌండ్ వాటర్ టన్నల్ అంటే కొంచెం ఫిషెస్, తర్వాత జలకన్యలు అన్నీ ఉన్నాయి. సో ఎంట్రీ ఫిష్ టన్నల్స్ అని చెప్పేసి వాళ్ళు బోర్డు పెట్టారు. ఇదిగో ఇదే మన ఎంట్రన్స్ అనమాట. ఇక్కడికి ఎంట్రన్స్లోకి రాగానే నాకు మన షాపింగ్ మాల్స్లో కానీ సెంట్రల్ ఏసీ కానీ వదిలితే ఎంత చల్లగా అయితే ఉందో అంత చల్లగా అయితే ఉంది ఇక్కడ చూడండి. మనం ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఏదో ఒక రకమైన పెద్ద చేప, ఇలా చేపల్ని మనం అక్వేరియంలో చూస్తుంటాం. ఇప్పుడు మనకు హైదరాబాద్ సిటీల్లో టైప్లో తగులుతుంటాయి, కానీ ఇక్కడ ఒంగోలులో అయితే ఫస్ట్ టైం ఇవేవో కొంచెం మనం ఇప్పటిదాకా కలర్ ఫిష్ని అయితే చూసాం, కానీ కలర్ ఫ్రాన్స్ ఐడియా ఉంది కదా, రొయ్యల్ని మనం కలర్స్లో చూడలేదు ఇప్పుడు. సో ఈ విధమైన కొత్తగా అనిపించింది నాకు, రొయ్యలను కూడా కలర్లో ఉంటాయా అని. సో కలర్ ఫిష్తో పాటు కలర్ ఫ్రాన్స్ కూడా ఉంటాయని చెప్పేసి ఇక్కడ మా పాప అయితే ఏసీ ఉండేలేకే, ఏసీ చల్లగా తగులుతున్నలేకే ఎంజాయ్ చేస్తుంది. ఇక అలానే ఇంకొంచెం ముందరకు వస్తే ఇంకొక రకమైన చేపలు అయితే వీళ్ళు ఎగ్జిబిట్ చేశారు. సో ఇదిగో చూడండి, ఇది చేపలు ఎందుకు కదలకుండానే అంతనే ఉన్నాయి మొప్పలు ఊపుతూ. ఇక మా పిల్లలు అయితే వాటి ఎదురుకు పోయి ఫోటోలు అయితే తీసుకోవడం జరుగుతుంది. మా పిల్లలు ఇలా తీసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇవేదో నార్మల్ చేపలే అనిపించినవి, పెద్ద ఎఫర్ట్ కలిగినవి ఏం కాదు. ఇవి మనకు రెగ్యులర్గా కనిపించే మాదిరిగానే కనపడ్డాయి, కానీ ఇంకొంచెం ముందరకు వెళ్తే మాత్రం మనకి చాలా కొత్త రకమైన జాతులను అయితే వీళ్ళు చూపించారు. ఇక్కడ చూడండి కలర్ ఫిషెస్ అని, ఇవి మనం చిన్నప్పుడు చాలా చూసే ఉంటాము. కొంచెం ముందరకు వెళ్తే కానీ మనకి కొత్త రకం అంటే మనం ఒంగోలులో చూడని కొన్ని అయితే మనం చూడగలుగుతున్నాము. అన్నీ మీకు పూర్తిగా వివరంగా చూపిస్తాను. ఈ లోపల మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ అయితే ఇవ్వండి, ప్లస్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లైక్ మాత్రం ఇవ్వటం మర్చిపోవద్దు. అసలు పూర్తిగా ఈ ఎగ్జిబిషన్లో ఏమేమి పెట్టారు అనేది మొత్తం నేను మీకు ఎక్స్పోజ్ చేసి చూపిస్తున్నాను. అలానే ఇంకొంచెం ముందరకు వెళ్తే ఇది ఇక్కడ కింద వైట్ స్టోన్స్ వేసి మనకి చేపలు పెట్టారు. నేను అడిగాను వాళ్ళని, ఎందుకు మీరు కింద వైట్ వేసి చేస్తారంటే ఈ చేపల కంట ఆ కింద బ్లాక్ కానీ అలా ఏమైనా కనపడితే అవి చూడలేమంట. ఓన్లీ కింద వైట్ అండే వాటికి వైట్లో ఉండాలి. ఇంకా కొంచెం కలర్ఫుల్ రాళ్ళు కూడా వేసి పెడతాము, వాటికి ఆ కలర్ఫుల్గా ఉండగలుగుతాయి అన్నాడు. ఇక్కడ చూడండి, మనం ఏదో అండర్గ్రౌండ్ వాటర్లో మనం జియోగ్రఫీ ఛానల్స్లో కానీ వాళ్ళు సముద్రంలోకి దిగి షార్క్స్ మధ్య ఎలా అయితే ఉంటారో ఆ ఫీలింగ్ అయితే నాకు ఇక్కడ కలిగింది. షార్క్స్, చేపలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. షార్క్ చేపలు అంటారు కదా, వాటిని కూడా వీళ్ళు ఎక్స్పోజ్ అయితే చేయడం జరిగింది. ఐఎమ్ ఫీలింగ్ అమేజింగ్ దిస్ టైప్ ఆఫ్ టనల్. అండ్ ఫస్ట్లీ మై ఎక్స్పీరియన్స్ ఈజ్ ఇట్స్ సో గుడ్ అని అనిపించింది. ఇదిగో ఇక్కడ చూడండి ఇంకొక రకమైన చేపలు. మళ్ళీ ఇలా చేపలని వీళ్ళు అక్వేరియంలో పెట్టినట్టుగా మనకి ఎక్స్పోజ్ అయితే చేశారు. సో అలానే ఇంకొంచెం ముందరికి వెళ్దాం. ఇక్కడ చూడండి, మనం ఫిష్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మనకి చందవాలు అన్నట్టుగా ఉంటుంది కదా, ఆ మోడల్లో ఉన్నాయి. ఇవి అసలు కదలట్లేదు. యాక్చువల్లీ మనం ఏదో బొమ్మలు పెట్టారు అనుకున్నాను నేను ముందర, తీరా చూస్తే కాదు, అవి కూడా కదులుతున్నాయి లైవ్. అవి కూడా ఏదో నాకేందో స్టిక్కర్లు పెట్టినట్టు అనిపించింది, కానీ ముందర కాదు, ఇవి కూడా ఫిషెస్సేను. ఇక అలాగే ఇక్కడ ఫస్ట్లో చూసాం కదా, ఇంకొంచెం పెద్ద చేప అయితే ఉంది. ఇక్కడ ఏదో కొనుక్కొని ఉంది, అంతనే కదలకుండానే ఉన్నాయి ఇవి. అలా ఇంకా ఇక్కడ చాలా రకాల చేపలు అయితే పెట్టారు. చూద్దాం ఇంకొక ముందరకి వెళ్తే. కానీ ఇవి ఇక్కడ చూడండి, షార్క్స్ టైప్లోనే కొంచెం కలర్ఫుల్ చేపలు అనమాట. ఇవి కొంచెం కొత్తగా అనిపించింది. మనం ఎప్పుడు చూసినా ఈ కలర్ఫుల్ చేపలు ఏంటంటే చిన్నవే చూస్తాం, పెద్దవి అయితే చూడము.
కానీ ఇక్కడ ఈ కలర్ఫుల్ చేపలు కూడా కొంచెం పెద్దవిగా ఉన్నాయి కనపడినాయి. ఇంకా అలానే ఇంకొంచెం మనం ముందరికి వెళ్దాం. మ్యాక్సిమం అయితే అంతా బాగానే ఉంది. మనం పెట్టే 100 రూపాయల వర్త్కి వీళ్ళు ఇంతలా చూపిస్తున్నారంటే ఎంట్రీ టికెట్ 100 రూపాయలు. ఎప్పుడు అంటే మనకి సాధారణంగా ఎగ్జిబిషన్ టికెట్ ఎప్పుడు ఎంట్రన్స్ 40-50 కదా ఉండేది. కానీ ఇక్కడ 100 రూపాయలు అంటే ఎక్స్పీరియన్స్ బాగా ఎక్కువ రేటు అనుకున్నాను. కానీ ఎంట్రన్స్లోకి రాగానే ఇక్కడ మనకి ఇవన్నీ చూడగానే ఆ ఫీలింగ్ అంతా పర్లేదులే, 100 రూపాయలు పోయినా మనం చక్కగా చూడగలిగాం అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇదిగో ఇక్కడ చూడండి, ఇప్పుడు వాటర్ టన్నల్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ చూడండి అసలు వావ్, పర్లేదండి. వీళ్ళు 100 రూపాయల టికెట్ ఎందుకు పెట్టారా అనుకున్నాం, కానీ మనం చాలా బాగుంది. బాగా ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనం చేసినప్పుడు పర్లేదు, చాలా బాగా చేశారు అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. వీళ్ళు పర్టికులర్లీ ఈ టెంపరేచర్ని మాత్రం 16 సెల్సియస్ పెట్టేసి ఏసీల్లో మనకి పూర్తిగా అందించగలుగుతున్నారు. ఆ టెంపరేచర్ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు టోటల్గా. ఇక్కడ చూడండి, ఈ వాటర్ టనల్స్లో నుంచి మనం ఆ చేపలు మన మీద ఉన్నట్టు మనకు ఆ ఫీలింగ్ అయితే కలుగుతుంది. మనం ఆ చేపల మధ్యలో నుంచి వెళ్తున్నట్టు. మనం రేర్గా ఇవన్నీ ఇక్కడ చూస్తుంటామంటే మన ఈ జియోగ్రఫీ ఛానల్లో వాళ్ళు సముద్రంలో దిగి వాళ్ళు లైవ్ ఫేస్ చేస్తూ మనకి చూపిస్తుంటారు కదా వీడియోలు. కొంచెం మనకి అలానే అనిపిస్తుంది. మనం నీళ్ళలో తడవకపోయినా మనం చేపల మధ్య ఉన్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ వీళ్ళు చూడండి, ఎవరో సెల్ఫీ తీసుకుంటున్నారు, కపుల్ ఉంది. సో మనకి ఆ ఫీలింగ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడండి, మా పాప అయితే అసలు ఎంజాయ్ చేస్తూ ఉంది బాగా. అరే టచ్ చేయకూడదు. సరే, ఇంకా అలానే మనం ఇంకొంచెం ముందులకైతే రేపు బొడ్డోడు చూడండి, ఈ బొడ్డోడు కూడా తాంతున్నాడు చేపని. ఇంకా అలా మనం కొంచెం ముందరికి వెళ్తే ఈ షార్క్స్ ఇవన్నీ అంటే మనం ఇందాకే చెప్పుకున్నట్టు కొన్ని రకాల చేపలు అయితే చూపించారు కదా వీళ్ళు. అదే చేపల మధ్యలో నుంచి మనం అయితే వెళ్ళటం జరుగుతుంది. ఇక్కడ అలానే మా మిస్సెస్ అయితే మాత్రం నన్ను ఫోటో తీయండి అని అంటుంది. సరే ఓకే, నుంచోండి, వచ్చాం కదా అని చెప్పేసి నేను మా పిల్లల్ని వీళ్ళని మా ఇంట్లో వాళ్ళని అందరినీ కలిపి ఒక ఫోటో తీయటం అయితే జరుగుతుంది. సో ఏమైనా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేసి చూడండి. 100 రూపాయల టికెట్ అనుకోకుండా మనం విజిట్ చేయగలిగితే ఓకే, బాగుంది. లైవ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. చాలా బాగుందనే చెప్పగలను. సో ఇక్కడ నుంచి ఇంకొకరు ముందరికి వెళ్దాం. ఇంకొంచెం ముందరికి వెళ్ళంగానే ఇక్కడ చూడండి, చేపలు ఆగిపోయినాయి. మా వాడు చూడు దాంతో ఏదో డ్యాన్స్ చేస్తున్నాడు, డ్యాన్స్ మూమెంట్. ఇక్కడ కదలకుండా ఉంది చూడండి ఈ చేప, అసలు నీళ్ళల్లో నుంచి అక్కడే ఉన్నట్టు, నాకేం సంబంధం లేదన్నట్టుగా కొన్ని చేపలు అక్కడే స్టేబిలిటీగా ఉన్నాయి. ఇలా ఈ అక్వేరియంని మనం సందర్శించడం అయితే జరిగింది. ఇలా కొంచెం ముందరకు వచ్చేస్తే ఇక్కడతోటి ఈ వాటర్ టన్నల్ నుంచి మనం బయటకు రావడం అయితే జరుగుతుంది. ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచే అసలైన ట్విస్ట్ ఉందండి. ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ద్వారం నుంచి కొంచెం మనం బయటకు వచ్చేస్తే ఇక్కడ ఇంకో ద్వారం ఎంటర్ అవుతుంది. ఈ ద్వారం దాటగలిగినప్పుడు మనకి జలకన్యలు ఎంటర్ అవుతారు. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా చేద్దాం. సో ఇది కూడా ఇందాకలాగే మనం చూపించినప్పుడు ఏదో అక్వేరియంలో చేపలు పెట్టినట్టుగా కొన్ని రకాల చేపలను అయితే పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు చూసిన మనం చేపల జాతులన్నీ మనం చూసేసినాయి, కొత్తగా అయితే ఏం పెట్టలేదు. ఇక్కడ చూడండి, ఏసీ మాత్రం వీళ్ళు 16 డిగ్రీస్ సెల్సియస్ మీద బాగా రన్ చేస్తున్నారు. మా పాప అడిగింది, డాడీ ఇదేం డాడీ ఏసీ చల్లగా వస్తుంది, మన ఇంట్లో ఉన్నది ఇది కాదు కదా అంటే, ఇవి విండో ఏసీలు తల్లి అని నేను చెప్పాను. అంటే మనకి ఇప్పుడంటే అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసి స్ప్లిట్ ఏసీస్ వచ్చేసినాయి. ఇవి ఓల్డ్ వెర్షన్స్ కదా, స్ప్లిట్ ఏసీలు మనకి విండో ఏసీలు కదా, అవి విండో ఏసీ అని చెప్పడం జరిగింది.
అలానే ఇంకొంచెం ముందరికి వెళ్తే ఇది టన్నెల్లో ఉన్న వాళ్ళందరూ చూపిస్తున్నారు చూడండి. మా ఆవిడైతే కలర్ఫుల్ చేపల మధ్య సెల్ఫీ ఒకటి తీసుకుంటుంది. ఇక్కడ చూడండి కలర్ స్టోన్స్ ఉన్నాయి కదా, ఇందాక నేను చెప్పాను కొన్ని రకాల చేపలు ఆ కలర్ స్టోన్స్ ఉంటేనే మనకి సిగ్నల్స్ ఇవ్వగలిగి బాగా మూవ్ అవుతాయి అంట. అటువంటి చేపలే కావాలా ఇవి. సో ఇక్కడ వాటర్ టన్నల్లో ఉన్నోళ్ళు మనకి ఇప్పుడు కనపడుతున్నారు చూడండి. ఇక అలానే ఇంకొంచెం ముందరకు వెళ్తే ప్రయత్నం చేద్దాం. ఇలా వెళ్ళటం మనకి ఆ టన్నల్లో ఉన్న వాళ్ళందరూ మళ్ళీ ఒకసారిగా కనపడుతున్నారు. ఇప్పుడు మనం తిరిగి వచ్చాం కదా, ఇక్కడ చూడండి. ఇక్కడ నేను ఆశ్చర్యపడిన విషయం ఏంటంటే పర్టికులర్ నేను ఇక్కడ చూసి ఇవి 2 చేపలు అనుకున్నాను. అరే 2 సేమ్ భలే తిరుగుతున్నాయా అనుకున్నాను. తీరా చూస్తే అది ఒక చేపే, దాని షాడో పైన పడుతుంది. అది ఎటు మూవ్ అయితే అటు మూవ్ అయింది ఏంది అని చెప్పేసి నాకు కొంచెం సేపు వింతగా అనిపించింది. తర్వాత నేనే పొరపడ్డాను అని అనుకొని ఇది ఒక చేపే, అటైతే మనకి షాడోనే మూవ్ అవుతుంది అని తెలుసుకొని ఇంకా ముందలకి వెళ్ళే ప్రయత్నం చేద్దామని చెప్పేసి నేను ముందలకైతే వెళ్ళటం జరిగింది. ఇక్కడ ప్రతి చోట ఏసీ మాత్రం వీళ్ళు కంపల్సరీగా ప్రతి ఒక్క ఏసీని 16 డిగ్రీ సెల్సియస్లోనే మెయింటైన్ చేశారు. ఇక్కడ ఇంకా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట. ఇక్కడ నుంచి మనం టర్న్ అవ్వగానే మనకి జలకన్యలు ఎంటర్ అవుతాయి. ఇక్కడ ఈ చేపలు చూడండి, ఇవి నార్మల్గా మనకి రెగ్యులర్గా మార్కెట్లో కనపడే చేపల్లాగే ఉన్నాయి ఇవి. ఇక ఇక్కడి నుంచి ఎంటర్ అయ్యాం చూడండి, జలకన్యల విన్యాసం అన్నమాట. చూశారు కదా జలకన్యలు. ఓ వావ్, వాటర్లోనే మనిషికి ఆ చేపదేదో కింద తొడిగేసి జలకన్యల టైప్లో పెట్టారు వీళ్ళు. అలానే ఇక్కడ ఇంకొక లేడీ కూడా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి జనాలు మాత్రం అందరూ సెల్ఫీలు ఫోటోలు వీడియోలు ఆన్ చేసుకొని బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. క్రౌడ్ అయితే ఇక్కడ బాగానే ఉంది. ఇక్కడ వీళ్ళు ఈ జలకన్యలు కొద్దిగా సేపుగా ఉండి మళ్ళీ అదిగో వాటర్ పైప్ పట్టుకొని కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ గాలి అంటే పూర్తిగా శ్వాస అయితే కంప్లీట్గా తీసుకొని వీళ్ళు మళ్ళీ వాటర్లోకి వచ్చేసి విన్యాసం అయితే చేయటం జరుగుతుంది. ఈ విధంగా బాగానే సాగింది. ఇక్కడ ఇంకొక లేడీ, ఈ లేడీ చూడండి, ఈ లేడీ కూడా మళ్ళీ పైకి వెళ్ళింది. కొంచెం శ్వాస తీసుకోవాలి కదా వీళ్ళు, శ్వాస తీసుకొని మళ్ళీ వీళ్ళు మనకి షో అయితే చేయటం జరుగుతుంది. ఉద్రోగులు నీళ్ళలో ఉన్న వాళ్ళకి శ్వాస ఆడాలి కదా, అదిగో చూడండి. వావ్, చేప కానీ స్విమ్ చేస్తూ వెళ్తుంది. అలానే ఇంకొకళ్ళు గాలి ఎయిర్ తీసుకుంటున్నట్టున్నారు. వీళ్ళకి లోపల కూడా వాటర్ సిస్టంలో లోపల కూడా కొంచెం ఎయిర్ వదిలేటట్టున్నారు. ఇక్కడ ఈ పాప ఏమన్నా వచ్చిద్దామని చెప్పేసి మనం చూస్తుంటే ఈ పాప పైనే ఉంటుంది, ఇంతవరకు కిందకి రాలేదు, మళ్ళీ ఆగిపోయింది. మరి ఎందుకో ఏమో. సరే, ఇంకెక్కడి నుంచి మనం ఫస్ట్ తీసిన పాపని చూస్తుంటే ఈ పాప అందరికి హాయ్ చెబుతూ ఉంది. ఈ జలకన్య మళ్ళీ పైకి వెళ్తుంది, తను కూడా శ్వాస తీసుకుంటున్నట్టుంది. ఈ ఇద్దరు మాత్రం పైనే ఉండిపోయారు, ఇక కిందకైతే రాలేదు. మళ్ళీ వస్తారేమో, వేచి చూద్దాం ఇంకొక సేపు. రావట్లేదు. సరే, ఇటేదో వచ్చినట్టుంది. ఇదిగో చూడండి, ఇది ఈ పాప చూడండి స్విమ్ చేస్తుంది మళ్ళీ. ఓ వావ్, హాయ్. అబ్బా, ఈ పాప కిస్ కూడా చేసిందండి. మళ్ళీ ఈ పాప కూడా పైకి వెళ్ళిపోతుంది. సరే, ఇంక ఈలోపు ఈ క్రౌడ్ని ఒకసారి మనం అన్ని కవర్ చేద్దామని చెప్పేసి నేను కూడా కొంచెం అని క్రౌడ్ చేస్తుంటే మా పాప వచ్చి డాడీ మా ఫ్రెండ్ అని చెప్పేసింది. ఎవరు అయిందంటే వాళ్ళ స్కూల్ మేట్ అంట, వాళ్ళ క్లాస్మేట్. ఓకే, ఇద్దరు హాయ్ చెప్పారు. మా పాప సంతోషంగా ఎగురుతూ వెళ్ళిపోయింది.
మమ్మీ అటు చూసే వాళ్ళకి అంతా బాగానే ఉంటుంది, కానీ మా మగాళ్ళకి మాత్రం జోబుల్లో డబ్బులు టపటపా 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 అని కొట్టుకుంటూ ఉంటుంటాయి. అదేందో కానీ ఇలా ముందరకు వస్తుంటే ఇదిగో చూడండి, ఇక్కడ చాలామంది అయితే షాపింగ్ కోసం చూస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళంతా మరి చూసేవాళ్ళంతా కొనేవాళ్ళు ఎంతమంది మనకు తెలియదు, కానీ మనం కూడా ఒక లుక్ వేసేసేద్దామని చెప్పేసి నేను ప్రతి ఒక్కటి ఎక్స్పోజ్ చేద్దామని చెప్పేసి నేను అన్నిటిని చూస్తూ కవర్ చేద్దామని చెప్పేసి చూడండి మీకు చూపిస్తున్నాను. కీ చైన్స్, ఈ కీ చైన్స్ నాకు తెలిసి ఒకప్పుడు 5 రూపీస్ 10 రూపీస్ ఉండేవండి. ఇప్పుడు ఒక్కొక్కటి వీళ్ళు 50 40 అమ్ముతున్నారు వీళ్ళు. నాకు తెలిసి ఇవన్నీ మనకు తెలిసి 5 రూపీస్ 10 రూపీస్ అంటే చాలా అనుకునేవాళ్ళం. ఇప్పుడు మాత్రం ఒక్కొక్కటి 40 50 ఎక్స్పెన్సివ్ అయిపోయింది మొత్తం ప్రతి ఒక్కటి. సో అలా అని ఇంకొకరు ముందరకు వచ్చేసి వీళ్ళ షాపులోకి వెళ్ళే ప్రయత్నం చేశాను. ఇక్కడ లోపలికి వెళ్ళంగానే లేడీకి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ లేడీస్కి సంబంధించినవేనండి. మనకేముంటాయి, మనకేం పెట్టరు వీళ్ళు, ఎందుకంటే డబ్బులేమో మనయ్యి, షాపింగ్ ఏమో వాళ్ళది, వస్తువులు వాళ్ళకి. అలా అయిపోయింది ఇవాళ పరిస్థితి. సో ఇక్కడ చూడండి, పిల్లలు ఆడుకునే బొమ్మల దగ్గర నుంచి ఇక్కడ వాచెస్ అండి. ఈ వాచెస్ గురించి చెప్పుకోవాలి అంటే మనం టైటాన్ ఇవన్నీ కంపెనీలు చూస్తే వీళ్ళలాగా డిజైన్స్ అయితే మెయింటైన్ చేయలేరు. ఇవి చెప్పుకోవడానికి 200 300 అయినా ఈ డిజైన్స్ మాత్రం మనకి మెయిన్ బ్రాండ్స్లో దొరకవు. ఇదిగో ఇప్పుడు చూస్తున్నదండి, వజ్రాల టైప్లో ఏదేదో ఉందో ఒకటి, ఇటువంటివి మాత్రం ఇక్కడే తగులుతాయి. కొత్త ఈ పండగలుగా ఉండేవి మాత్రం. మళ్ళీ కంపెనీ ఐటమ్స్లో అయితే మనకి అసలు ఇటువంటి మోడల్స్ కానీ డిజైన్స్ కానీ దొరకవు. కొంచెం ముందరకు వస్తే పిల్లల ఈ సాక్స్లు అవి కూడా అరేంజ్ చేశారు వీళ్ళు. మళ్ళీ పైన బొమ్మలు కూడా ఉన్నాయి చూడండి, పిల్లలు ఆడుకునేవి. సో ఇదంతా కవర్ చేసుకొని మళ్ళీ ఇంకా నేను సరే బయటికి దిగాను. బయటికి దిగాలని ఆపోజిట్లో చూడండి జ్యువెలరీ. ఈ జ్యువెలరీ 10 రూపాయలు 5 రూపాయలు 10 20 రూపాయలు 30 రూపాయలు అని అనుకున్నానే, కానీ ఇవి కూడా చాలా ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి. అవి కొంచెం ముందులోకి పోయిన తర్వాత ఎక్స్పెన్సివ్ చేస్తాను. ఇక్కడ చూడండి లేడీస్ బ్యాంగిల్స్, చాలా రకాల బ్యాంగిల్స్ అయితే పెట్టడం జరిగింది ఈ స్టాల్లో. ప్రతి ఒక్క స్టాల్స్లో మాత్రం లైట్లు మాత్రం జిగేలు అని మెరిపించేస్తారండి. ఎందుకంటే నైట్ టైం అయితే ఆ లైట్ ఫోకస్కి బాగా మనకి మెరుపులుగా కనపడతాయి కదా, అందువల్లనేమో ఎగ్జిబిషన్స్ సాయంత్రం నిర్వహిస్తారు, డే టైంలో నిర్వహించరు. సో ఇంకొంచెం ముందరకు వస్తే ఇక్కడ పింగాణి ఐటమ్స్ ఉన్నాయి చూడండి. పింగాణి ఐటమ్స్, మొత్తం పింగాణి ఐటమ్సే. సో దాన్ని చూపించాం కదా, దీన్ని ఎందుకు చూపించకూడదని చెప్పేసి నేను ఇంకొక మూవ్ అయ్యి షాప్ లోపలికి వెళ్ళాను. ఇక్కడ వాల్ స్టిక్కర్సు, ఇంట్లోకి కావాల్సిన వస్తువులు అన్నీ ఉన్నాయి. ఇదేందో చూడండి కొత్తగా ఉన్నాయి, గోడకు తగిలించుకునే బుట్టల టైపులో ఉన్నాయి. ఈ గోడకు తగిలించుకునేవి. ఇక్కడ నుంచి మనం మామూలుగా ఇంక ఇంట్లోకి సంబంధించిన దువ్వెనలు, గిన్నెలు, హస్తాలు, గెంటెలు ఇవన్నీ ఉన్నాయి, క్లిప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఈ ఎగ్జిబిషన్స్లో. మీకు ప్రతి ఒక్కటి ఎక్స్పోజ్ చేసి చూపిస్తున్నాను చూడండి. అప్పడాలు, పప్పు గుత్తులు ఇవన్నీ పెట్టడం అయితే జరిగింది ఇంట్లో సామానుకు సంబంధించి. సో దీన్ని నేను కవర్ చేసుకొని మళ్ళీ బయటకు వచ్చాను. ఇలా బయటకు రాగానే ఇక్కడ ఇంకొక షాప్ అయితే ఓపెన్ జరిగింది. ఇక్కడ ఈచ్ వన్ 10 రూపీస్ అని చెప్పేసి చూడండి. ఇది వేన్లీ బయటకేనండి బోర్డు, ఇదిగో ఈ కింద పెట్టిన వాటి బయటకేనంట 10 రూపీస్. ఇక అన్నీ లోపలికి పోయిన తర్వాత వమ్మో అనిపించేలా మోత మోగినికి. పర్టికులర్ ఇంకొకరు ముందరకు పోయినాక మీకు ఐటమ్ చూపిస్తాను చూడండి. ఇలా ఇవన్నీ 10 రూపీస్ అని చెప్పేసి అనగానే నేను మొత్తం 10 రూపాయలే కావాలా అని అనుకున్నాను. తీరా చూస్తే ఇదిగో ఈ కింద పెట్టిన వాటికే 10 రూపాయలంట. మళ్ళీ ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడ ఇయర్ రింగ్స్ లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ నేను ఇవన్నీ 10 రూపీసే కావాలా అని అనుకున్నాను, కానీ ఇదిగో ఇటు తగిలిచ్చిన కాడి నుంచి ఇక్కడ మారిపోతుంది. ఇలా నేను చూసుకుంటూ వెళ్తే చాలా అంటే చాలా పెద్దవిగా ఉన్నాయి ఇవి. ఇక్కడికి ముందలకు రాగానే ఇంకొంచెం ముందలకు వచ్చే ప్రయత్నం అయితే చేశాను.
ఇలా రకరకాల వెరైటీలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి లేడీస్ కోసం. ఇదిగో ఇక్కడ చూడండి, ఏదో నాకు ఒక కొంచెం గోల్డ్ టైప్ లుక్ కనపడింది. తక్కువ ఉంటాయేమో మా పాపకి ఏమైనా తీసుకుందాం అని చెప్పేసి నేను దీన్ని 350 350 అంట. అది 350 అంట మన రేంజ్ కాదురా. అంత కాస్ట్ చెప్పేసరికి నేను ఇంకా మనకు వద్దులే అని చెప్పేసి మళ్ళీ ఎక్స్పోజ్ అయితే చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇయర్ రింగ్స్ మాత్రం లేడీస్కి మాత్రం చాలా అంటే చాలా రకాలు అయితే వీళ్ళు పెట్టి మన జోబులకి లూటీలు మాత్రం పెట్టేసే ప్రోగ్రాం అయితే పెట్టుకున్నారు. సో అలా అని చెప్పేసి మనం కాదనలేం కదా, కొన్ని తప్పదు. సో అలానే ఇంకొంచెం ముందరకు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాను. చూడండి ఇక్కడ వీళ్ళ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ ఈ షాప్లో. ఇక ఈ విధంగా ఎగ్జిబిట్ చేసేసి దగదగలు చేసి మన జోబులకి అయితే లూటీలు కొట్టేస్తున్నారు వీళ్ళు. సో ఈ లోపల మా పాప ఇంకో ఫ్రెండ్ తగిలారని చెప్పేస్తే ఆ పాపతో ఫోటో తీయడం అయితే జరిగింది. సో ఇలా ఆ షాప్లోంచి బయటికి వచ్చేసేద్దామని ఇక నేనైతే వీడియో మొత్తం ఆ షాప్లో ఏమేమి ఉన్నాయో చూపించేసాను కదా, ఇది బయటకు వచ్చేసేద్దామని చెప్పేసి ఇక బయటకు రాగానే ఇక్కడ బ్యాంగిల్స్ మాత్రం వీళ్ళు చాలా అంటే చాలా అయితే కలర్ఫుల్ బ్యాంగిల్స్ అయితే పెట్టడం జరిగింది. సో ఇక్కడ నేను ఇది ఎగ్జిబిషన్ ఓపెన్ చేసి 3 days కదా అయింది. కొన్ని షాపులు అయితే ఇంకా ఎంటీగా ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ పిల్లలు ఆడుకునే కిడ్స్కి సంబంధించిన టాయ్స్ ఉన్నాయి కొన్ని. ఈ టాయ్స్ తీసుకొని చూసి మనం కొంచెం పక్కకు రాగానే ఫుడ్ కోర్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి అసలు బొనాన్జా మనకి. ఇక్కడ ఫుడ్ కోర్ట్ వచ్చేసి ఫస్ట్ ఎంట్రన్స్లోనే పాప్కార్న్ అయితే మనకు దర్శనమిస్తుంది. పాప్కార్న్ అయిపోయిన తర్వాత ఈ కాటన్ క్యాండీ మనం చిన్నప్పటి నుంచి మనకి చూస్తూనే ఉన్నాము. ఇక చిన్నపిల్లలు చూస్తే వదలరు కదా, చిన్నపిల్లలు ఇక ప్రతి ఒక్కళ్ళు ముందర ఈ కాటన్ క్యాండీ ఇప్పిండి అని చెప్పేసి ప్రతి పేరెంట్స్ని సతాయిచ్చేస్తుంటారు. బహుశా మనం కూడా తిన్నామనుకోండి చిన్నపిల్లలప్పుడు. ఇది 50 రూపాయలు అంట ఒకటి. ఒక్కొక్క పీస్ 50 రూపాయలు అంట ఇది. ఇక్కడి నుంచి మనం ఇంకొంచెం ముందరకు వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము. ఇది ప్రతి ఎగ్జిబిషన్లోనే కనపడే గేమే ఇది. 6 balls-కి టోటల్ ఎంత అయితే అంత కౌంట్కి ఆ ప్రైజ్ అయితే వస్తుందని చెప్పేసి ఇది మనం ప్రతి ఒక్క ఎగ్జిబిషన్లో చూస్తాము. ఇదిగో ఇక్కడ చూడండి ఆర్చి బాణాలు వేసేది పెట్టారు. ఇక్కడ 4 బాణాలకి 50 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. ఫస్టే మనం ఎల్లో కానీ కొట్టగలిగితే అక్కడ వాల్ క్లాక్ ఉంది కదా, ఫస్ట్ ప్రైజ్ అది ఇస్తారంట. అలానే సెకండ్ టైం కొడితే టెడ్డీ బేర్ ఒకటి, థర్డ్ టైం కొడితే ఇంకొక ప్రైజ్, ఫోర్త్ ప్రైజ్ కొడితే వాటర్ బాటిల్. అలా ప్లాన్ చేశారు వీళ్ళు. ఇది ఈ అన్న ఎవరో కొడుతున్నారు చూడండి, అబ్బాయి అది ఎక్కడో తగిలింది. సరే ఇదంతా చూసినాక మనము ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి కిందే చూసుకో, కిందే. అబ్బా జస్ట్ మిస్. ఇంకొకసారి ట్రై చేయి, నన్ను తెలుసుకో పడిద్దాము. ఏది మేము కొన్ని రకాల గేమ్స్ అయితే ఆడాము. ఇక పిల్లలు ఊరుకోరు కదా, ఎగ్జిబిషన్కి వస్తే డాడీ మేము ఈ హార్స్ మీద ఎక్కి కూర్చుంటామంటే సరే ఎక్కి కూర్చోండి అని చెప్పేసి టోకన్స్ దగ్గరికి పోతే
తిరిగేవి మాత్రం వీళ్ళు బాగా ఎక్స్పెన్సివ్ చేసేసారండి. ఇదిగో టికెట్ 70 రూపీస్ అంట పర్ కిడ్. సరే ఇంక మనం వచ్చాం కదా, తప్పదు కదా, పిల్లలు కదా అని చెప్పేసి ఒక 140 అయితే పే చేసి మా పిల్లలిద్దరిని అయితే ఎక్కించాను. ఇంతలోకి మా మిస్సెస్ అయితే పిల్లలనైనా తిప్పేది, మేము తిరగొద్దా అని చెప్పేసి అని అడిగింది. సరే పాండి, అందరూ తిరిగినప్పుడు మనం ఎందుకు తిరగకూడదని చెప్పేసి నేను ఈ ట్రైన్తో అయితే తీసుకున్నాను. ఈచ్ పర్సన్ ఇది 80 రూపీస్ అండి రైడ్కి. సో నేను అంతన పిల్లల్ని కూర్చోబెట్టేసి నేను కూడా ఎక్కి అయితే కూర్చోవటం జరిగింది. మనం కూడా ఒక ఎక్స్పీరియన్స్ చేద్దాంలే అని చెప్పేసి సో అలా సరదాగా మేము ఈ ట్రైన్లో వచ్చేసి కొంచెం సేపు అయితే తిరిగేసి కిందకి దిగేసిన తర్వాత జైంట్ వీల్ అంటే పెట్టి 3 డేసే కదా అయింది. వీళ్ళు పెద్దగా జనాలు అయితే లేక దాన్ని అంతనే ఆపేశారు తిప్పకుండా. ఇక అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మనం స్నాక్స్ ఏమైనా తింటామని చెప్పేసి ఇక్కడ స్నాక్స్ స్టాల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కొంచెం పైకి వచ్చేసి మనం వీడియో తీస్తే ఇక్కడ వీళ్ళు ఎక్కువ ఆలు చాట్, పావు బాజీ, సమోసా, కట్లెట్ ఇవన్నీ మనం పానీపూరి దగ్గర ఉండి దొరికే ఐటాలన్నీ మనం పానీపూరి బళ్ళు దగ్గర దొరికే ఐటాలన్నీ వీళ్ళు పెట్టడం అయితే జరిగింది. ఈ పావు బాజీ అని చెప్పేసి కట్లెట్, చాటు ఇవన్నీ మనం చూసే ఉంటాం కదా. వీటిలో కొన్ని మనకు తెలుసు, కొన్ని అయితే తెలియవు. వీళ్ళు ఏదో ఇక్కడ బ్రెడ్ కోసేసి మళ్ళీ మనకు ఆ దాల్ కొంచెం వేసేసి మనం శాండ్విచ్ టైప్లో ఏదో పెట్టిస్తున్నారు. ఇది కూడా ఏ ఫుడ్ అయినా ఐటానికి వచ్చేసి 80 రూపీస్ అంట. ఇదిగో ఇక్కడ న్యూడిల్స్, గోబీ కూడా అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. దీన్నంతా చూసుకొని మనం ఇంకొంచెం ముందరకు వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ ఏదో కార్ అయితే ఒకటి పెట్టారు. ఇది కూడా ఈచ్ పర్సన్ వచ్చేసి 70 అంట, పిల్లలకేనంట ఓన్లీ. ఇది మాత్రం మనందరికీ సుపరిచితమే, పిల్లలందరూ ఎగిరి గంతులేసి తొక్కేయి. సో ఇక్కడికి వచ్చినాక ఈ ఆంటీ మనసా ఎక్సైటింగ్గా చూసింది. సో ఇక్కడ ఇదిగో ఏనేనంట ఇక్కడ ఈ షోస్ అంతా నిర్వహించడానికి కారణమైన వ్యక్తి, వైట్ షర్ట్ వేసుకున్న అతను. సో ఇలా ఈ విధంగా ఈ కార్ని దాటుకుంటూ ఇంకొకరు ముందరకు వెళ్తే మనకేదో ఇక్కడ బోట్ రైడింగ్ ఏదో ఉంది పిల్లలది. సో ఇక్కడతోటి ఈ కార్యక్రమం అయితే ఈ ఎగ్జిబిషన్ ఎక్స్పోజింగ్ అయితే ఎంతటితోటి కంప్లీట్ అయిపోయింది.